ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సూపర్ విక్టరీ కొట్టిన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా షార్ట్ టైంలో సూపర్ హిట్ కొట్టారు. కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి దిగిన జనసేనాని సత్తా చాటారు. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్న 5 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఓటర్లను ప్రభావితం చేశారు. పవన్ చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ సూపర్ విక్టరీ కొట్టింది. అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యారు. సనాతన ధర్మాన్ని భుజాన ఎత్తుకొని ప్రచారం చేయడమే కాకుండా అక్కడ ఉన్న తెలుగు వారిని ఆకట్టుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. బీజేపీ విధానాలను పవన్ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రసంగించారు. దీంతో పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ హిట్ కొట్టింది. పవన్ భుజాన ఎత్తుకున్న సనాతన ధర్మం కేవలం తెలుగు వారినే కాదు, మరాఠీలను కూడా ఆకట్టుకుంది. దీంతో నార్త్ లో కూడా పవన్ డామినేషన్ స్టార్ట్ అయింది అంటూ ఓవైపు జన సైనికులు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. ఆయనతో కీలక రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా ప్రచారం చేయించాలి అంటూ కోరుతున్నారు. జాతీయ మీడియాలో కూడా పవన్ కాంపెయిన్ గురించి చర్చా వేదికల్లో పెద్ద ఎత్తున మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ను ప్రయోగించిన బీజేపీ సూపర్ సక్సెస్ అయిందని, పవన్ ఇమేజ్ బీజేపీ ఊహించని దానికంటే ఎక్కువగా అడ్వాంటేజ్ అయింది అంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్లలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు. డెత్లూర్లో ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించలేదు. కానీ పవన్ దెబ్బకు అక్కడ కూడా ఖాతా తెరిచింది. మహాయుతి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం వెనుక పవన్ కృషి కూడా తోడైంది అంటూ జాతీయ మీడియా చర్చా వేదికల్లో స్పందించడం హైలైట్ అయింది. పవన్ ప్రచారం చేయడంలో కేవలం 5 నియోజకవర్గాలలోనే కాకుండా తెలుగువారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మహాయుత కూటమికి అడ్వాంటేజ్ అయింది. విమర్శలకే కాకుండా ఎన్డీఏ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు పవన్. ఇక ఈ ఎన్నికల్లో పవన్ వ్యాఖ్యలు బాగా ఫేమస్ అయ్యాయి. సొంత ప్రసంగాలతో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పవన్ బాగా సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న బలమైన నిర్ణయాలపై పవన్ కీలక ప్రసంగాలు చేశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాలపై బీజేపీ నేతలకు మించి పవన్ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రసంగించారు. మరాఠీ ప్రజల ఆరాధ్య దైవంగా చెప్పుకునే ఛత్రపతి శివాజీ గురించి పవన్ ప్రసంగాలు అక్కడి యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా పవన్ అభివర్ణించడం హైలైట్ అంశంగా చెప్పాలి. ఇలా మరాఠా గడ్డ మాజీ అల్లుడు అక్కడి ప్రజలను ఫిదా చేస్తూ ఎన్డీఏ విజయంలో కీ రోల్ ప్లే చేయడంతో బీజేపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు.